హలో వెల్కమ్ టు లక్ష్మీ తెలుగమ్మ. ఇవాళ నేను వచ్చాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరోదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఇలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది 1 వీక్ బ్యాక్ వీడియో అండి. నా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళాలి, ఎప్పుడు చూడని టెంపుల్కి వెళ్ళాలి, మంచి ఫేమస్ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి మా ఆయన్ని అడిగాను అనమాట. సో తను చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ ఫేమస్ టెంపుల్స్కి తీసుకెళ్లారు. సో అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంతీ అయిపోతుంది అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అయితే పెడతాను. ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి పెంజర్లా అనమాట. మనం శంషాబాద్ టు షాద్నగర్ వెళ్ళేటప్పుడు మధ్యలో కొత్తూరు అనే విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొత్తూరు నుంచి పెంజర్లో వెళ్ళొచ్చు. పెంజర్లలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అంట. నిజానికి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో. బట్ కాకపోతే ఏంటి అంటే పెద్దగా ప్రాచుర్యం లేక మరుగున పడిపోయాయి అనమాట. ఈ మధ్యకాలంలో మనకి అమ్మపల్లి టెంపుల్ ఎట్లయితే కొంచెం వాళ్ళు వీళ్ళు యూట్యూబ్లో పెట్టడం వల్ల కొంచెం ఫేమస్ అయ్యి జనాలు రావడం స్టార్ట్ చేశారో అదేవిధంగా ఈ టెంపుల్ కూడా కొంచెం ఇప్పుడిప్పుడు జనాలకి తెలుస్తుందన్నమాట. మేము కూడా ఆ విధంగా యూట్యూబ్లో చూసే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి. సో ఒక్కొక్కలాగా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్టే మాయమైపోతాయి. అట్లా ఏమంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కరు థంబ్నెయిల్స్ పెట్టారనమాట. అవన్నీ చూశాను. ఏదో మన లైఫ్లో ఏదో మిరాకిల్ జరిగిపోవాలని అయితే కాదు కానీ బట్ పీస్ఫుల్ ఉంటుంది కదా, బర్త్డే రోజు వెళ్దాము, ఏదైనా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటుంటాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మా వారు నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆశపడితే మా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది టెంపుల్స్కి అనమాట. ఏదన్నా అలా సరదాగా బయటికి వెళ్దామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టెంపుల్స్. సో అది ఏది అడిగినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఫ్యామిలీలో టెంపుల్స్కి ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి రోజు వెళ్ళే టెంపుల్స్ కాకుండా ఎప్పుడు వెళ్ళని ఈ టెంపుల్కి అయితే తీసుకెళ్తా అని చెప్పారు. కానీ నిజంగా కూడా అండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. అదే రోజు నేను చాలా టెంపుల్స్ తిరిగాను, అవన్నీ కూడా పెడతాను నేను మీకు డైలీ ఒకటి. నిజంగా కూడా ఆ రోజు ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే అక్కడ అడుగు పెట్టగానే ప్రశాంతంగా. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ 9 టెంపుల్స్ అని రాస్తుంది కదా, అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అక్కడికి ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ టైం చూద్దాము, వచ్చినప్పుడు అక్కడికి వెళ్దాం అనేసి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి మొత్తం అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చూస్తే మీరు కూడా ఖచ్చితంగా నిజమని ఒప్పుకోవాల్సిందే అండి. అంత బాగుంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే పాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సపరేట్ ఉంటుంది, తర్వాత కట్టింది వేరే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్వామివారు అక్కడ వెలిసారనమాట. అక్కడి నుంచి తర్వాత వీళ్ళు ఏంటి అంటే టెంపుల్ పెద్ద కట్టాలని చెప్పి పక్కనే దాని పక్కకే ఈ పెద్ద టెంపుల్ అనేది కట్టడం జరిగింది. మేబీ ఒకవేళ అక్కడే ఎందుకు కట్టలేదు అని అయితే నాకు డౌట్ వచ్చింది. బట్ అక్కడ స్వామివారిని అడిగితే అన్నారు ఇక్కడ కట్టకూడదు అని చెప్పేసి అక్కడ కట్టారమ్మా అని చెప్పేసి అని అన్నారనమాట. సో ఇది టెంపుల్ అండి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోదాం రండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా, లోపలైతే చాలా అద్భుతంగా ఉంది, చాలా అందంగా, చాలా బాగుంది. ప్రశాంతంగా అలా కూర్చుంటే ఒక 1/2 అవర్ మైండ్ ఎంత రిలాక్స్ అయిపోయిందంటే అంత రిలాక్స్ అయిపోయింది అనమాట నాకైతే. సో మరి బర్త్డే అయ్యి 1 వీక్ అవుతుంటే అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను హాస్పిటల్స్కి. సో అందువల్ల వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట. సో ఇంక ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టకపోతే. సబ్స్క్రైబర్స్ మళ్ళీ నేను రావట్లేదు అనుకుంటారేమో, ఛానల్ తీసేసాను అనుకుంటారేమో, అసలు ఉన్నానా లేనా అనుకుంటారేమో, ఇంకేమనుకుంటారు. ఇలా మీరు అనుకుంటారని చెప్పి నేను అనుకుని ఇవాళ ఫైనల్లీ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందనమాట. అది కొంచెం డిలే అయింది, సారీ ఫర్ దట్ డిలే. మొత్తానికైతే టెంపుల్లోకి వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది కదా. కొంచెం నా థ్రోట్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మొత్తానికైతే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మా వారికి వీడియో తీయటం రాలేదు.
ఆయన మొత్తం షేక్ చేస్తూ కిందికి తిప్పుతూ మిందికి తిప్పుతూ తనకలాడుతూ మొత్తానికైతే వీడియో తీశారు. వీడియో చాలా లెంతీ ఉండింది, బట్ అంత పెద్ద వీడియో మీరు చూడాలంటే ప్రాబ్లం కదా. అందుకే ఇంకా నేనేంటి అంటే ఎడిట్ చేసుకుంటూ చాలా వరకు తగ్గించేసి చేశాను అనమాట. సో కొబ్బరికాయ కొట్టుకొని లోపలికైతే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ 3 గుళ్ళల్లో 3 పార్ట్స్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ మొత్తము ఒకే టెంపుల్లో మొత్తం స్వామివారు అయితే ఫుల్గా చూడవచ్చు మనము. ఫస్ట్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఒక టెంపుల్ ఉంటుంది, తర్వాత లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది, తర్వాత మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి మనకి పద్మావతి అమ్మవారు సంథింగ్ బీబీ నంచారమ్మ అట్లా మనకు వెంకటేశ్వర స్వామి 2 వైఫ్స్ అంటాం కదా. సో ఆ అమ్మవార్లు 2 కూడా ఇక్కడ కూడా మనకి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత పక్కకు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అండి. సో నేను ఒక్కొక్క టెంపుల్కి అయితే వెళ్తూ చూపిస్తాను, బట్ అనంత పద్మనాభ స్వామి వారిని అయితే నేను పూర్తిగా చూపించలేను. యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ వీడియో నిషేధం అని చెప్పారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు కదా, నేను ఏ టెంపుల్లో కూడా వీడియో అనేది డైరెక్ట్ దేవుళ్ళని చూపించడానికి ఇష్టపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అంటే మనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకోవడానికి వెళ్తున్నప్పుడు వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెడితే మనకి దేవుడి మీద ఇది ఉండదు కదా, మనసు లగ్నం అవ్వదు కదా అనే ఉద్దేశంతో అయితే నేను తీయను. బట్ ఏంటి అంటే ఇంకా మా వారన్నారు, నువ్వు ఇక్కడికి వచ్చినావు, నీతో పాటు నీ సబ్స్క్రైబర్స్ కూడా దేవుళ్ళని దర్శించుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా కొంతమంది రాగలుగుతారు, కొంతమంది రాలేరు, వాళ్ళకు కూడా దేవుడు దర్శన భాగ్యం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా వారు షూట్ చేశారనమాట. బట్ నేను మాత్రం యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకున్నాను, ఈ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి. సో ఆయన అలా నా వెనకాల షూట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో ఇదిగోండి పూర్తిగా అనంత పద్మనాభ స్వామి వారు. ఇక్కడ మధ్యలో పంతులు గారు తల వైపు వచ్చేసారు కాబట్టి కొంచెం కవర్ అవుతుంది, ఇందాకే చూసారు కదా అక్కడ ఫుల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టెంపుల్స్కి అయితే తీయలేదు ఇంకా మేము, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారికి తీసాము. తర్వాత ఆంజనేయ స్వామి ఇంకొక అమ్మవారు ఉన్నారు, ఆ 2 టెంపుల్స్ తీయలేదన్నమాట. యాక్చువల్లీ ఏంటి అంటే తీయలేదు కాదు, తీసాము, బట్ ఏమైంది అంటే సడన్గా అక్కడ ఎదురుగా టెంపుల్స్కి ఎదురుగా వేరే వాళ్ళు వచ్చి నిలబడ్డారనమాట. సో ఇంకా వాళ్ళ బ్యాక్ ఎక్స్పోజ్ అవుతుంది తప్ప మనకు దేవుడు అనేది కనిపించట్లేదు. సో ఇంకా మనం అది ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అది తీసేసాను అనమాట, పెట్టలేదు. తీసాను కానీ బట్ అక్కడ స్వామివారు కనపడట్లేదు అని చెప్పేసి అది పెట్టలేదు అనమాట. సో ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్వామివారికి అర్చన చేయించుకున్నాము. తర్వాత ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చుని మంచిగా శనగల ప్రసాదం ప్రశాంతంగా తిన్నాము. ఒక 1/2 అవర్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసాము. యాక్చువల్లీ ఏంటి అంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఉంటే మొత్తం కవర్ అయ్యేది, కొంచెంసేపు ఉండేదానికి అవకాశం ఉండేది. బట్ ఏంటి అంటే మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాం కాబట్టి ఇంకా మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోతుంది, ఎండకి తిరగలేము అనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గానే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చామన్నమాట. మీకు తెలుసు కదా నాకు అసలే మొక్కలు పిచ్చని, ఇంకా అక్కడ టెంపుల్లో ఉన్న మొక్కలన్నీ అలా షూట్ చేశాను అనమాట. చాలా బాగుంది అసలు, నాకు ఎంత నచ్చిందో అక్కడ గ్రీనరీ మొత్తము. అసలు అక్కడే ఉండిపోమంటే చక్కగా అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండిపోతా అనమాట, అంత ఇది అనిపించింది. ఇంకా అక్కడే ఎక్కువసేపు కూర్చుంటే ఇంకా మిగతా టెంపుల్స్ కూడా చూడాలి కదా అనే ఉద్దేశంతో లేచి వెళ్ళి పాత టెంపుల్ అని చెప్పాను కదా, ఇది చూడండి, ఇది గుగ్గిలం చెట్టు అంట. ఈ గుగ్గిలం చెట్టు మనం పొగేస్తాం కదా పిల్లలకి, ఆ గుగ్గిలం చెట్టు ఇక్కడ ఉందన్నమాట. సో నేను స్వామివారిని అడిగాను, నేను ఎప్పుడు చూడలేదు ఆ చెట్టుని. స్వామి ఇదేం చెట్టు ఇలా ఉంది, మొత్తం ఎండిపోయిన చెట్టుని ఎందుకు పెట్టారు ఇక్కడ దేవుడి దగ్గర అని చెప్పి అడిగాను. మామూలుగా ఎండిపోయిన చెట్లు ఉంచారు కదా, సో ఇది ఎందుకు ఉంచారంటే అది ఎండిపోయింది కాదమ్మా, అది అలాగే ఉంటుంది, ఇది గుగ్గిలం చెట్టు అన్నారనమాట. ఓ సూపర్, ఫస్ట్ టైం మొత్తానికి గుగ్గిలం చెట్టు అయితే చూశాను. ఇక్కడ మెయిన్ ఫస్ట్ స్వామివారు వెలిసిన టెంపుల్ అంట ఇది. సో అది కూడా దర్శనం చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ అయితే నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మనకి కాళికామాత టెంపుల్ అండి. కోల్కతా కాళీమాత టెంపుల్ని మన హైదరాబాద్లో కట్టారు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అంత అద్భుతంగా ఉంది. ఆ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా వెయిట్ చేసి మరీ చూడండి. ఓకే అండి, మరి ఇవాళకైతే ఇదేనండి. మరి నెక్స్ట్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు తప్పకుండా చూడండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.